హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బర్త్ మార్క్. ఈ మూవీ మనకి ఆహాలో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ ఏంటంటే, ఒక ప్రెగ్నెంట్ వైఫ్ అండ్ అతని హస్బెండ్ ఒక విలేజ్కి అయితే వస్తారనమాట డెలివరీ కోసం. ఆమెకి డెలివరీ అయిందా లేదా, తర్వాత ఏం జరిగింది అనేది మీరు ఈ మూవీలో అయితే చూస్తారు. ఇక కంప్లీట్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీని స్టార్ట్ చేసినప్పుడు ఈ ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్ చూస్తున్నాం అన్న ఫీల్ వచ్చింది. ఈ మూవీ పోతున్న కొద్దీ ఏం టార్చర్ రా బాబు అన్న ఫీల్ అయితే వచ్చేసింది. దాంతోపాటు మూవీ మొత్తం స్లోగా ఉంటుంది. తెలిసిందేగా మలయాళం మూవీస్ గురించి. అయినా మలయాళం మూవీస్లో కంటెంట్ సాలిడ్గా ఉంటుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నా. స్టార్ట్ అయిన 10 మినిట్స్కే ఆ విలేజ్లో ఆ ప్రెగ్నెంట్ లేడీ మీద చేసే పూజలు కానీ అవన్నీ చూసి ఏదో సాలిడ్ కంటెంటరా అనుకున్నా. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ప్రెగ్నెంట్ లేడీని తప్ప ఇంకా ఏమీ చూపించలేకపోయారు. స్పాయిలర్ అలర్ట్, బొక్కలే దీంట్లో ఏం స్టోరీ ఉందని. ఆ ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళ హస్బెండ్ ఒక పిచ్చికొక్క తిరిగినట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు సినిమా మొత్తం. ఎందుకు తిరుగుతున్నావురా అంటే ఆ ప్రెగ్నెన్సీ నా వల్ల రాలేదు అంటాడు. మూవీ మొత్తంలో అదే ట్విస్టు, అదే క్లైమాక్స్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? లాస్ట్లో ఎలా క్లారిఫై చేసుకుంటాడంటే వాడు డౌట్, ఆ పుట్టుమచ్చని చూసి తెలుసుకుంటాడు వాడు నా కొడుకు అని. ఈ మూవీలో ప్లస్ ఏంటంటే ఏం లేకపోయినా ఏదో ఉన్నట్టు ఫీల్ అయ్యేలా చేసింది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తప్ప ఇంకేం లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఫైనల్గా నేను దీనికి ఇచ్చే రేటింగ్ ఎంతంటే 5కి 1.5. సో దట్స్ ఫర్ ద రివ్యూ గైస్. నా రివ్యూ మీకు నచ్చుంటే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మూవీస్ చూసి మీ టైం వేస్ట్ చేసుకోకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.